ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు. కాంగ్రెస్ పార్టీ 23 నెలల పైన బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ప్రస్తుతం మనకు అందుబాటులో రామచంద్రరావు గారు ఉన్నారు. సరేంటి మీరు బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు అంటున్నారు, కానీ నిన్న ముఖ్యమంత్రి పాకిస్తాన్లో బాంబులు వేరు కానీ జూబిలీహిల్స్లో కార్పెట్ బాంబింగ్ చేస్తున్నారు. ఏ మొహంతో చేస్తున్నారు, ఏమి ఇచ్చారని చేస్తున్నారు, మీ మోడీ నుంచి ఏం తీసుకొచ్చారు అనేది నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్లను ఎట్లా చూస్తారు? ఇది అవివేకమైనటువంటి మాట. బుద్ధి ఉన్నవాడు ఇట్లా మాట్లాడరు ఎవరు కూడా. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఇది కార్పెట్ బాంబింగ్ ఒక క్యాంపెయిన్. భారతదేశము గెలిచిందా మొన్న యుద్ధం లాంటి ఆపరేషన్లో? పాకిస్తాన్ గెలిచిందా? పాకిస్తాన్ 12 ఎయిర్ బేస్లు పగలగొట్టినాం, మనం దాన్ని దాడి చేసినాము. వాళ్ళ స్థావరాల్ని, టెర్రరిస్ట్ స్థావరాల్ని మేము ధ్వంసం చేసినాము భారత సేన. దాన్ని మీరు అప్రిషియేట్ చేయక పాకిస్తాన్ సపోర్ట్ చేసేట్లా? కేవలం భారతదేశం వ్యతిరేకమైనటువంటి ఒక వ్యాఖ్యన్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఏం తెచ్చారు, ఏమి ఇచ్చారు, మోడీ రాష్ట్రానికి మోడీ నుంచి ఏం తీసుకొచ్చారు, జూబ్లీస్లో బిచ్చం ఎత్తుకోవడానికి వస్తారా అనేది కూడా మరో కామెంట్. వారు ప్రామిస్ చేసింది ఎలక్షన్స్లో నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీని, మీరు ఏమి ఇచ్చారు? విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఇచ్చారా? ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఇచ్చారా? మీరు రైతులకు రైతు బంధు ఇచ్చారా? పెన్షన్లు ఇచ్చారా? వికలాంగులకు పెన్షన్లు ఇచ్చారా? మీరు వృద్ధాశ్రమాలకు పెన్షన్లు ఇచ్చారా? మీరేమి ఇచ్చారు ముందు చెప్పండి. మీరు ఇచ్చింది కాదు. మీ ప్రభుత్వము మీరు వాగ్దానాలు చేశారు. మీ వాగ్దానం చేసినటువంటి దానికి మాతో నిన్న అడుగుతారు. మీకేం అధికారం ఉంది ఓట్లాడటానికి? మీకు నైతికమైన అధికారం ఓట్లాడటానికి ఈ రాష్ట్రంలో లేదు. జూబ్లీస్ వదిలిపెట్టండి, ఈ రాష్ట్రంలో లేదు. నంగనాచి ఎంపీలు అందరూ కలిసి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి, మెట్రో అభివృద్ధి, మూసి అభివృద్ధి అడ్డుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలి. ఎవరైనా తీసుకొస్తారు కానీ అడ్డుకుంటున్నారు బీజేపీ అనేది కూడా. మేము అడ్డుకున్నది వాళ్ళ కమిషన్లు అడ్డుకుంటున్నాం. ప్రాజెక్టులు ఎప్పుడు అడ్డుకోలే. హైడ్రా ఏమి ఇచ్చిందంటే, మూసి ప్రాజెక్ట్ ఏమి ఇచ్చిందంటే, మీకు ఎన్ని ల్యాండ్స్ మీద కబ్జాలు మీరు వదిలిపెట్టారు చూడండి. మీరు వాళ్ళ ఒక్కడ కూడా ఎంఐఎం నాయకులకు సంబంధించినటువంటి హైడ్రాలో ఉన్నటువంటి ఏదైనా కూలగొట్టారా? మీరు మాట్లాడండి, ఫస్ట్ చెప్పండి. మీరు మమ్మల్ని ఆడటం కాదు. మీరు ఏం తెచ్చారో, ప్రజలకు ఏమి ఇచ్చారో మిమ్మల్ని మేము అడుగుతున్నాం. కాబట్టి మీ ఎంపీలు నన్ననాచిన వాళ్ళు ఎక్కడ పార్లమెంట్ పోరు, ఇక్కడ ఉంటారు, ఎప్పుడు మాట్లాడరు. మీరే పార్లమెంట్ సభ్యులు, మీరే పోలేదు పార్లమెంటుకు. మా ఎంపీల గురించి చెప్తున్నారు. మా ఎంపీలు హైయెస్ట్ క్వశ్చన్స్ అడిగింది మా ఎంపీలే. తెలంగాణ గురించి మాట్లాడింది మా ఎంపీలే. మీ ఎంపీలు అసలు ఎక్కడున్నారు చెప్పండి. అసలు ప్రజల్లోనే లేదు మీరు ఎంపీలు. బీజేపీ బీఆర్ఎస్ ఫేవికాల్ బంధం. ఈ ఫేవికాల్ బంధంతోనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతో 8 ఎంపీలు గెలిచారు. అదే బంధంతో ఇప్పుడు ఒక డమ్మీ అభ్యర్థి నిలబెట్టి బీఆర్ఎస్కు సహకరిస్తున్నారు బీజేపీ అనేది కూడా ప్రధానంగా చర్చ. ఆ ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎన్నికల్లో బీ టీం మీది, ఎంఐఎంకు బీ టీం మీది, లేకుంటే మీకు బీ టీం ఎంఐఎమా? మీరు ఎంఐఎం బీఆర్ఎస్ కలిసినారు. మీ ముగ్గురు కలిసి ఈరోజు బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం బీ టీము, ఏ టీము అంతా కాంగ్రెస్ పార్టీకు, బీఆర్ఎస్, ఎంఐఎం కాంగ్రెస్. సో ఇది ముఖ్యమంత్రి ఒక అర్థం లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక తెలివి లేకుండా ఒక భారతదేశ ఆర్మీని, భారతదేశ యుద్ధాన్ని అవమానిస్తున్నారు. ఇది సరైంది కాదు. కార్పెట్ బాంబింగ్ అనేది జూబ్లీహిల్స్లో ప్రజలను కలవడం, ఇంటింటికి వెళ్ళడం. ముందు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది, ఇప్పటి వరకు ఎన్ని అమలు చేసింది, ఎంతవరకు ప్రజల్లో ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయి అనేది ముందు సమాధానం చెప్పాలనేది రామచంద్రరావు చెప్తున్నటువంటి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరిస్తారు, బీజేపీ వైపుకు నిలబడతారు, కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు అనేది కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.